పరిశ్రమల స్థాపనతో యువత ఉపాధి కల్పనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. అనకాపల్లి జిల్లా తాళ్లపాలెంలో ఎన్సీఎల్ సిమెంట్ గ్రేడింగ్ యూనిట్ ను ఆయన ప్రారంభించారు. నాగార్జున సిమెంట్ యూనిట్ నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. స్థానిక యువతకు ఉపాధి కల్పించేలా పరిశ్రమలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అనకాపల్లి జిల్లాలో త్వరలోనే ఆర్సెలార్ మిట్టల్ ఉక్కు పరిశ్రమ రానుందని, డిసెంబర్ నెలలో భూమి పూజ జరుగుతుందని వివరించారు. పరిశ్రమల్ని పెట్టేటువంటి వ్యక్తుల్ని సంస్థలను ప్రోత్సహించేటువంటి విషయం వేళ రాష్ట్రంలో గాని కేంద్రంలో గాని ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాలు ముందుంటాయి. అదేవిధంగా ఈ విధంగా ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేసేటువంటి కార్యక్రమానికి రవి గారు శ్రీకారం చుట్టడం జరిగింది. చాలా త్వరితగతిన నక్కపల్లిలో ప్లాంట్ పెట్టాలని సంవత్సరం లోపు అన్ని అనుమతులు మంజూరు చేశాం. రాష్ట్రం నుంచి చంద్రబాబు నాయుడు గారు గాని, కేంద్రం నుంచి కేంద్ర ప్రభుత్వం గాని. వేరొక 500 ఎకరాలు కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించి దానికి తగినటువంటి సొమ్ము ఆల్రెడీ ఆర్ఎస్ఎల్ మెటల్ వారు రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించడం జరిగింది. పనులు డిసెంబర్ లో ప్రారంభమవుతాయి. ఇది ఈ ప్రాంతానికి వచ్చేటువంటి అతిపెద్ద భారీ పరిశ్రమ. 17 మిలియన్ టన్ ప్రొడక్షన్ 2029 నాటికి ప్రొడక్షన్ వస్తుంది. 7.3 మిలియన్ టన్. ఆ తర్వాత 2034 నాటికి another 10 మిలియన్ మెట్రిక్ టన్ అది కూడా ప్రొడక్షన్ వస్తుంది. చాలా ప్రపంచంలోనే అతిపెద్ద ఇండస్ట్రీ.